రామ్ రామ్ అన్నలు మన డైలీ డోస్ ఆఫ్ కంటెంట్ ఛానల్కి స్వాగతం. నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్స్లో జరిగిన కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ చూసిండ్రా? అసలు మామూలుగా లేదు. పైసా వసూల్ మ్యాచ్. లాస్ట్ బాల్ దాకా ఊపిరి బిగబట్టి చూసినం. ఎవరూ ఊహించని రేంజ్లో ఒక ఎమర్జింగ్ ప్లేయర్ గ్రౌండ్లో పూనకం వచ్చినట్టు ఆడిండు. ఆ హైలైట్స్ ముచ్చట ఏందో ఇప్పుడు చూద్దాం రండ్రి. గట్టిగా ఓ లైక్ ఏసుకోండి. ఫస్ట్ ఇన్నింగ్స్ కేకేఆర్ బ్యాటింగ్. ఫస్ట్ ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నడు. ఇక కేకేఆర్ బ్యాటింగ్కి దిగంగనే కెప్టెన్ అజింక్య రహానే 41, అట్లనే కుర్రపోరడు అంక్రిష్ రఘువంశీ 45, పర్వాలేదు అనిపించిండ్రు. కరెక్ట్గా మిడిల్ ఓవర్లలో పరుగులు రాకపోయేసరికి కొంచెం స్లో అయ్యారు. కానీ లాస్ట్ 5 ఓవర్లలో రోమన్ పావెల్ 39 నాటౌట్, కామెరాన్ గ్రీన్ సిక్సర్లతోటి విరుచుకపడేసరికి కేకేఆర్ 20 ఓవర్లలో 181 పరుగులు చేసి ఒక మంచి టార్గెట్ సెట్ చేసింది. ఇక 182 కొట్టనీకి దిగిన ఎల్ఎస్జీ పరిస్థితి స్టార్టింగ్లో ఎట్లనంటే అసలు వీళ్లు గెలుస్తరా అన్నట్టుండే. మిచెల్ మార్ష్ 15, మార్క్రమ్ 22, రిషబ్ పంత్ 10 గిట్ల వరసపెట్టి అవుట్ అయిపోయిండ్రు. సునీల్ నరైన్ 1/13, అనుకుల్ రాయ్ 2/32. బౌలింగ్కి ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్కి చుక్కలు కనబడ్డాయి. ఆయుష్ బదోని 54, కొంచెం సేపు ఆదుకున్నా ఒక టైంలో 128 పరుగులకే 7 వికెట్లు పడిపోయేసరికి కేకేఆర్ దే మ్యాచ్ అనుకున్నరంతా. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది అన్నా. ఆక్షన్లో 2.6 కోట్లు పెట్టి కొన్న అన్క్యాప్ టాలెంట్, మన ఎమర్జింగ్ ప్లేయర్ ముకుల్ చౌదరి గ్రౌండ్లకి అడుగుపెట్టిండు. ఏందీ పిల్లగాడు అనుకున్నోళ్లకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిండు. క్రీజులో నిలబడ్డది మొదలు సిక్సర్ల వర్షం కురిపించిండు. ఏకంగా హెలికాప్టర్ షాట్లు ఆడితే స్టేడియం మొత్తం అల్లాడిపోయింది. కేవలం 27 బాల్స్లో ఏకంగా 54 పరుగులు దంచి కొట్టిండు. అందులో 7 భారీ సిక్సర్లు ఉన్నాయంటే వాడి సత్తా ఏందో అర్థం చేసుకోవచ్చు. ఆవేష్ ఖాన్తో కలిసి 54 రన్స్ పార్ట్నర్షిప్ కట్టి మ్యాచ్ని లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చిండు. లాస్ట్ ఓవర్లో 14 రన్స్ కావాల్సి వస్తే లాస్ట్ బాల్కి ఏకంగా 6 కొట్టి ఎల్ఎస్జీకి ఊహించని విజయాన్ని కట్టబెట్టిండు ముకుల్ చౌదరి. నిజంగా ఇలాంటి అన్క్యాప్డ్ యంగ్ టాలెంట్స్ బయటపడటమే కదా మన ఐపీఎల్కి అసలైన మజా. మరి ఈ మ్యాచ్లో ముకుల్ చౌదరి బ్యాటింగ్ మీకు ఎట్లునిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ దోస్తులందరికీ షేర్ చేసి మన డైలీ డోస్ ఆఫ్ కంటెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మళ్ళీ ఇంకో కడక్ వీడియో తోటి కలుద్దాం. జై హింద్.